మాడుగుల నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండారు. అనకాపల్లి జిల్లా మాడుగుల టీడీపీ అభ్యర్థి మార్పు ఖాయమైనట్లు తెలుస్తోంది. తొలుత పైల ప్రసాదరావుకు టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పార్టీ ఆదేశానుసారం ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడ తాను పోటీ చేస్తున్నట్లు సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ఇవాళ వెల్లడించారు. తాను ప్రాతినిధ్యం వహించిన పెందుర్తి సీటును జనసేనకు ఇవ్వడంతో బండారు అసంతృప్తి వ్యక్తం చేయగా చంద్రబాబు బుజ్జగించారు. ఆదేశానుసారం అదృష్టశాత్తు నాకు ఇష్టమైన మాడుగులు నియోజకవర్గ రైతుగా, మాడుగుల నియోజకవర్గం మనవడిగా, మాడుగుల నియోజకవర్గం అల్లుడిగా, మరి నియోజకవర్గ అనుబంధంతో వారి ఆదేశానుసారం రేపు నుంచి మాడుగుల్లో పోటీ చేయాలని పార్టీ ఆదేశాలు ఈరోజు రావడం జరిగింది. మరి మోదికొండ మొదట ఆశీర్వచనం తీసుకొని, ఎందుకంటే మన మాడుగులకే ఇలవేలిపో ఆ అమ్మ తల్లి శివాద్రపన్న శివుడు ఆశీస్సులు తీసుకొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వెంకటరామతో ఆశీస్సులు తీసుకొని అయితే మాడుగుల్లో మరి రామానాయుడు గారు ఎప్పటి నుంచో పనిచేస్తారు. పార్టీ పరంగా ఎమ్మెల్యేగా పనిచేశారు, ప్రతిపక్షంలో పోరాడాడు, అధికారంలో కూడా అభివృద్ధి చేశాడు, ప్రజల ఆదరాభాలు పొంది మరి ఈవేళ ఆయన అభ్యర్థిత్వం ఉన్నప్పుడు కూడా మరి నిన్ను అభ్యర్థి అనేసరికి మనసా వచ్చే ప్రేమతో నాకు మద్దతు పలికి తన భుజస్కంధాలు వేసుకుంటున్నాడు. అలాగే ఇన్ఛార్జిగా ఉన్న పీవీజీ కుమార్ గారు, వారు కూడా ఎంత అభిమానంతో ఎప్పటి నుంచో అడుగుతున్నారు రండి రండి అని. నాకు ఎప్పుడు మాడుగానే ఆశ లేదు, ఎందుకంటే హిందూ నియోజకవర్గ హాస్టల్గా 7 సార్లు గెలిచాను, 4 సార్లు గెలిచాను, 3 సార్లు పోటీ చేశాను అనుకుంటే ఇప్పుడు ఆయన కూడా ఆహ్వానించారు. ప్రసాద్ గారు కూడా నామినేషన్ వేశారు, అభ్యర్థి నిర్ణయించారు. మళ్ళీ పార్టీ ఒక్కోసారి కొన్ని కారణాల వలన మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులో భాగంగా నన్ను ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. వారిని కూడా సహకారం కోరాను. అదే రకంగా అప్పలరాజు గారు స్థానికంగా ఎప్పటి నుంచో సీనియరు, వీరందరూ కార్యకర్తలు, నాయకులు సహకారంతో మండలపాటి జగ్గారావు గారు, అలాగే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతుతో మరి మాడుగులు సేవ చేసి అదృష్టం రావడం చాలా ఆనందంగా ఉంది. నా కాన్షియస్లో లేకపోయినా, నాకు అవకాశం లేకపోయినా మంచి కాన్షియన్స్ మళ్ళీ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి అభినందిస్తూ మరి రేపు నుంచి ప్రచారం ప్రారంభిస్తాం. రేపు నుంచి నేను సీఎం రమేష్ గారు, ఎందుకంటే ఈరోజు కేంద్రం నుంచే అనేక నిధులు వస్తూ ఉన్నాయి. మనకు వచ్చే పథకాలన్నీ కేంద్రం అయ్యాయి. కాకపోతే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పడం లేదు, తన గొప్పగా పేర్లు మార్చుకుంటున్నాడు. సీఎం రమేష్ గారు అనుభవం వ్యక్తి, కేంద్రంలో ఏదైనా చేయడం సమర్థుడు, తనకు అనేకమైన కార్యక్రమాలు చేసిన పనులు. ఆయన బీజేపీ అభ్యర్థిగా ఇంత చెప్పిన పెద్ద ఆశీస్సులతో రైతాంగం కోసం, ఈ నియోజక అభివృద్ధి కోసం మరి చూసాం రోడ్ల మీద వస్తూ ఉంటే మా నడుము పోయినట్టు అనిపించింది. ఇంత అభివృద్ధి లేకుండా ఈ మాడుగుల రైతాంగం ఉన్న ఈ ప్రాంతాన్ని, రైతాంగానికి కావాల్సిన పంటను లాభసాటి చేయడం, వ్యవసాయం లాభసాటి చేయడంగా బాధ్యత తీసుకోకుండా రైతాంగం కుదేరైనారు. ఇవన్నీ దృష్ట్యా ప్రజలతో నేను ఆ రోజు వచ్చాను, బస్ యాత్ర వచ్చినప్పుడు నేను తాచేరు, బొడ్డేరు, గొర్రెగడ్డ, తర్వాత ఎర్రిగడ్డ, విసగడ్డ, తర్వాత ఇవన్నీ నాకు తెలుసు, విజిట్ చేశాను మినిస్టర్గా. అది ఆ కింద లోపల ఒక రిజర్వాయర్ ఉంది, గొర్రెగడ్డ, ఇవన్నీ చూశాను. నాకు అనుభవం ఉంది. రైవాడ కూడా నేను చెప్తాను మీటింగ్లో, రైవాడ ఆధునీకరణ డబ్బులు లేకుండా శంకుస్థాపన చేశారు. మైండ్ ఇరిగేషన్లో డబ్బులే లేవు, పనులు ప్రారంభించారు. ఎడిషనల్ ఇక్కడ డెవలప్ చేయవలసి ఉంది. రేపు పోలవరం వచ్చిన తర్వాత అది చెప్తారు మీటింగ్లో, దాని మీద ఒక ఆలోచన ఉంది. నేను, సీఎం రమేష్ గారు, రామానాయుడు గారు, పీవీజీ గారు, అలాగే మన ప్రసాద్ గారు, మరి పెద్దందరూ జగ్గారావు గారు, అలాగే మన పెద్ద అప్పలరాజు గారు ఆశీస్సులు అంటే ఇంకేం కాదు. ఆయన అధిష్టానంలో ఉన్న పరిస్థితులు బట్టి, ఉన్నటువంటి పరిస్థితి బట్టి అధిష్టానం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటామని చెప్పుకోవాలి. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో కొన్ని ఏకీభూతి లేకపోయాయి. ఆ ఏకీభూతి లేకపోవడంతో ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే ఈరోజు సీనియర్ నాయకుడిగా, ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన అనుభవాన్ని మా నియోజకవర్గానికి రెండో పదవి ఏంటంటే మేము కొన్ని చిన్న విషయాల్లో విభేదించినప్పుడు అభ్యర్థులు పోటీ చేద్దాం అనుకున్నాం, మేము చిన్న విభేదాలు ఎదుర్కొన్నాం. కానీ ఈరోజు నియోజకవర్గం తాలూకా ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో గత 40 సంవత్సరాల నుంచి కావచ్చు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి కావచ్చు, తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో
వారికి గౌరవం రావాలా. గౌరవం రావాలంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ మాడుగుల నియోజకవర్గం గెలవాలా. గెలిస్తేనే వాళ్ళకి గౌరవాలు వస్తాయి, వాళ్ళకి అభివృద్ధిని చూపిస్తాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా నీతిని, నిజాయితీని, ధర్మాన్ని కాపాడుకున్నటువంటి నాయకులే, కార్యకర్తలు తప్ప మరి ధర్మానికి తప్పయి అధర్మాన్ని తెలుసుకునే వ్యక్తులు కాదు. అందుకనే నేను కూడా ఒకటి అనుకున్నాం, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నీతిగా ఉండాలా, నిజాయితీగా ఉండాలా. దాన్ని కాపాడుకుంటూ వచ్చాం. 15 సంవత్సరాలకు అవకాశం వచ్చింది. 3 సార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఒకసారి గెలిచాను. అయితే ఆ రోజు అధికారం లేదు. అధికారంలో లేనప్పుడు ఏం చేయలేకపోయాను. కానీ తెలుగుదేశం పార్టీ గెలిచింది, అధికారంలోకి వచ్చింది, నేను ఎమ్మెల్యే కాలేకపోయాను. అయినప్పటికీ ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు లేడు, ఎమ్మెల్యే లేడు అనేటువంటి భావన లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి నాయకుడికి అండగా ఉండి ఈ నియోజకవర్గానికి గడిచిన 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు దేవల్ల, లోకేష్ దేవల్ల, అయ్యన్నపాత్ర దేవల్ల, పార్టీ దేవల్ల మేము ఈ యొక్క నియోజకవర్గానికి ఒక దిక్సూచిగా అభివృద్ధిని చూపించాను. అదే ఆ నిజాయితీ ధర్మంగా కాపాడుకుంటున్నాం. మరి ఈరోజు చూడండి మీరు ఒకసారి, ఈరోజు బూడి ముత్యాలాడు ఎమ్మెల్యే గెలిచాడు 2014 నుండి. 2014 అధికారం లేదన్నాడు. అధికారం లేదన్నప్పుడు ఏమన్నాడు, నాకు అధికారం లేదు, చంద్రబాబు నాయుడు 1 రూపాయి కూడా ఇవ్వలేదు, నేను ఏమీ చేయలేకపోయాను అన్నాడు. మరి 2014 అయిపోయింది, 2019 వరకు ఒక బోటపు మాటలతో గడిపేశాడు. నేను అడుగుతున్నాను ఇవాళ 2019